హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ మెంతి కూర ఇంకా మునక్కాయ కాంబినేషన్లో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ కూరని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకుంటున్నాను. అందులో ఒక 2 ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 టమోటాలను కూడా, ఇంకా ఒక చిన్న కొబ్బరి ముక్కని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకోండి. కొబ్బరి పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. ఇదంతా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం మినపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో ఒక 2 టమోటాలని ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. మెంతికూర ఫ్లేవర్కి టమోటా టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇవన్నీ మూత పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే బాగా మగ్గిపోతాయి. తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ, టమోటా, కొబ్బరి పేస్ట్ని వేసేస్తున్నాను. ఇది మొత్తం నీట్గా తీసేసుకొని వేసేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఈ మెంతికూర అంతా బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సినవి వేసుకుందాము. దీనిలో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత కారం మీరు వేసుకోవచ్చు. ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ మునక్కాయలని ముక్కలు చేసుకొని ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఆ మునక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాను. మునక్కాయలు ఉడికించిన వాటర్ కూడా పడేయకండి, పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీలో అవే యూస్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాయలు ఉడికించుకున్న నీళ్లు అవి చాలకపోతే ఇంకొంచెం నీళ్లు ఇలా ముక్కలు ఆకులు మునిగేలాగా పోసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తము ఉప్పు కారం బాగా మునక్కాయ ముక్కలకి పట్టుకునేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా నూనె పైకి తేలి కూర రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మునక్కాయ మెంతికూర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునక్కాయలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ మునక్కాయ మెంతికూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.